చూడండి, ఉచితాలు తగ్గించాలి, అర్హులకే ప్రభుత్వం ఉచితాలు ఇవ్వాలి. కిలో 3 రూపాయలు ఉన్న బియ్యాన్ని 2 రూపాయలకి ఇస్తే నాడు ఎన్టీఆర్ దేవుడు అన్నారు. ఇప్పుడు కిలో బియ్యం 60 ఉండగా ఉచితం ఇవ్వడం పద్ధతి కాదు. మరి చెప్పొద్దా మీ మంత్రికి? మీరు ముఖ్యమంత్రి గారు 60 రూపాయలు బియ్యం ఉందండి, మనం ఫ్రీగా ఇవ్వటం కరెక్ట్ కాదండి, మనం ఆర్థికంగా కుదేలైపోతాం, ఆరిపోతామండి, మనం దివాళా తీసిపోతామని మీ ముఖ్యమంత్రి ఎందుకు చెప్పరా? మీరు రాష్ట్రంలో 1,10,00,000 కుటుంబాలు ఉంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. మరి ఈ మొక్క మీరు మొన్న బీసీ సర్వే కులగణన సర్వే చేసినప్పుడు ఈ మొక్క మీకు తెలవలేదా? జనాభా ఎక్కువ ఉన్నారు, వీళ్ళంతా ఇక్కడ వాళ్ళు కాదే ఏంది అని లెక్క తెలవలేదా మీకు? తినడానికి లేని వారికి బియ్యం ఇవ్వాలి, ప్రభుత్వంలో ఇవన్నీ చెప్పకూడదని మంత్రి తుమ్మల నిజంగా సంచలనంగా చేశారండి. నేను ప్రభుత్వంలో ఉండి కూడా చెప్పకూడదు, కానీ పెద్ద ఆయనకు కోపం రాదంటే ఉచితాలు తగ్గించాలి అట్లుండకూడదంట. ఎందుకంటే మొన్న ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు బయట కనపడినప్పుడు, ఏంది సార్ మీరు ఈ మధ్య మీ ముఖ్యమంత్రి గారిని కలుస్తలేరు, పైగా మీరు చాలా సీనియర్ ఎమ్మెల్యే కదా, ఎందుకు కలుస్తలేరు అంటే చెప్తున్నాడు, లేదు మా ముఖ్యమంత్రి గారిని కలిస్తే కలవాలి, టీ తాగాలి, ఆయన చెప్పిన ఇన్ రావాలి, మనం ఏదైనా సలహా చెప్పామనుకో ఆయనకి కథం అంతే, మళ్ళీ అపాయింట్మెంట్ లేదంట. చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్న మాట, ఆయన ఏం చెప్తే అది వినాలి, ఓకే సార్ నమస్తే మీరు అద్భుతంగా చెప్పారు, అసలు మీ పరిపాలన తోపు అని చెప్పి రావాలి, కానీ ఏదైనా సలహా చెప్పడానికి ప్రయత్నం చేశావు కథం, ఇక నువ్వు మళ్ళీ అపాయింట్మెంట్ లేదు నీకు. నిరుపేదలైన అర్హులకే ఉచితాలు అందాలి. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు అందరి దగ్గర ఉండటం వల్ల ఉచితాలు అనర్హులకు అందుతున్నాయి. తినడానికి తిండి లేని వారికి బియ్యం ఇవ్వాలి, అమ్ముకునే వారికి ఇవ్వద్దు. కిలో బియ్యం 3 రూపాయలు ఉన్నప్పుడు 2 రూపాయలకి అందించిన ఎన్టీ రామారావు దేవుడు అన్నారు. కానీ ఇప్పుడు కిలో బియ్యం 60గా ఉన్నప్పటికీ ఉచితంగా ఇస్తారా? ఇది పద్ధతి కాదు కదా. తెలంగాణలో కుటుంబాలను మించి రేషన్ కార్డులు ఉన్నాయి, మరి కొత్త రేషన్ కార్డులు ఇవ్వచ్చు కదా మీరు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వరు. ఇది ఎక్కడ ఉంది? ఇది సో 1,10,00,000 కుటుంబాలు ఉంటే 1,25,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి అంటే పక్క రాష్ట్రాల వారికి కూడా ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నాయని స్పష్టమవుతుంది. మీ ఊళ్ళో రేషన్ కార్డులు లేనోళ్ళు 10-20 మందిని తీసుకురండి అంటే అందరూ పేదోళ్ళేనని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ జిల్లా తారూరులోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ విషయంలో పెద్ద ఆయన చెప్పినట్లుగా కౌలు రైతులకు బోనస్ వచ్చిందని, మీరందరూ ఒప్పుకుంటే ఇంకా కొన్ని మార్పులు చేస్తామని చెప్పారు. అన్నదాతలను కాపాడుకునే అవకాశం వస్తుందని, రైతులకు ప్రభుత్వం సాయం చేసేది కొంతైనా మీరు కష్టపడేది ఎక్కువ అని, కష్టానికి తగ్గ ఫలితం ఉండాలంటే మనం నూతన పద్ధతులు అవలంబించాలని చెప్పారు. సో ఈ మిగతా ఆయన చెప్పారు. ఇవన్నీ పెద్ద హైలైట్ పాయింట్స్ కాదు, కానీ మెయిన్ పాయింట్ ఏందయ్యా దీంట్లో అంటే ఖచ్చితంగా ఇక్కడ ఈయన అన్నాడు కొన్ని ఉచితాలు తగ్గించాలి అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంచి పాయింట్ కూడా చెప్పారు. మేము ఎప్పటి నుంచి చెప్తుంది అదే, గెలవాలంటే ఉచితాలు ఇవ్వాలి, గెలిచిన తర్వాత మా వల్ల కదనాలి, తగ్గించాలి, మా వల్ల కదనాలి. ఇప్పుడు నేను చాలా రోజులు చెప్తున్న పాయింట్ అదే, అవసరం లేదు, ఎవడు అడిగాడు మిమ్మల్ని ఉచితాలు ఇవ్వమని. తెలంగాణ ప్రజలను నిండా ముంచడానికి ఇప్పుడు ఎలక్షన్ హామీల్లో భాగంగా ఎలక్షన్ హామీల్లో ఆ బీఆర్ఎస్ వాళ్ళు 4,000 అంటే మేము 4,000 ఒక్క రూపాయి బట్టి 2,000 అంటే వీళ్ళు 4,000 వేలం పాట పాడినట్టు 2,000 చెప్తే 2016 1,116 అని చెప్పినట్టు జనాల్ని అడ్డదిడ్డంగా కొన్నారు. అప్పుడు తెలియదా మీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని? అప్పుడు మీకు తెలీదా? అంటే మీ ప్రభుత్వంలో ఇప్పుడు సరే మీ పార్టీలో ఆర్థిక దాని గురించి తెలిసినోడు ఎవరు లేడా? లేదు ఇన్ని హామీలు ఇవ్వకండి, సాధ్యం కాదు, మేనిఫెస్టోలో పెడతాం, కుదరదు, తప్పు, మనం ఇవ్వలేమని చెప్పి ఎవరు చెప్పే ఒక నాయకుడు కానీ ఒక వాళ్ళని ఏమంటారు ఎనలిస్టులు కానీ ఎవరు లేరా మీ పార్టీలో? చెప్పలేదు ఎవడు మీకు సార్ మనం ఇవ్వలేము, మనతోని కాదు అని చెప్పలేదా మీకు ఎవరు? తులం బంగారం కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో ఇవ్వలేదు. ఇది రాసి పెట్టుకోండి ఎవరైనా సరే, ఈ తులం బంగారం 5 ఏళ్లలో కాదు, ఇంకో 5 ఏళ్ళ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. రాసి పెట్టుకోండి ఈ పాయింట్. తులం బంగారం ఇవ్వలేదు, ఈ స్కూటీలు ఇవ్వలేదు, స్కూటీలు కూడా ఇవ్వలేదు, ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయింది. ఈ పథకాలు ఎప్పటికీ అమలు చెయ్యలేదు. ఆ రైతు భరోసానా రైతు మాఫియో ఏదో ఉండేది కదా, రుణమాఫియో, సారీ రైతు భరోసా, ఆ రైతు భరోసా కూడా 3 ఎకరాల దగ్గరికి వచ్చి ఆగిపోయింది, అక్కడి నుంచి ముందుకు కదలలేదు. అది 5 ఎకరాలు 7 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి చేస్తా అని చెప్పారు, 3 ఎకరాల దగ్గర వచ్చిన వాళ్ళకి ఆగిపోయింది, అక్కడి నుంచి అడుగు ముందుకు పడాలి. అది రైతు భరోసా కూడా. ప్రజలారా మా వీడియో చూస్తున్న కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరందరూ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ప్రభుత్వం గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే కూడా చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కూడా మీ యొక్క అంశాలు లేకపోతే మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న మీరు అనుకుంటుంది కూడా అక్కడ కామెంట్లో చెప్పండి, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో మొత్తం మీద ఓవరాల్గా ఇన్ని రోజులు
కుమార్ అన్నాడు, నేను అన్నాను, ఇంకోళ్ళు అన్నారు ఏమని? రాష్ట్ర పరిస్థితి బాలేదు అని. ఇన్ని రోజులు ప్రజలు అనుకున్నారు, ముఖ్యమంత్రి ఇలా పెట్టేసి ఆర్థిక పరిస్థితి బాలేదు, మనం దివాళా తీసినాం భయ్ అని చెప్పాడు. 100% చెప్పాడు, మనం దివాళా తీసినాం భయ్ అన్నాడు. సో రేపటి నుంచే కాదు, ఈ రోజు నుంచే ప్రభుత్వం దుబారాగా రూపాయి ఖర్చు పెట్టినా అందరూ అడగండి. ఎస్, కరెక్ట్. ఇది అయితే ప్రభుత్వం దుబారాగా రూపాయి ఖర్చు పెడుతున్నా, సార్ ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఇది మనం దివాళా తీసిన రాష్ట్రం, ఇవన్నీ మనకు అవసరమా, వద్దు సార్ అని చెప్పి అడగండి. పేపర్లో యాడ్ వచ్చిందా, తెల్లారి మొత్తం అందరూ ట్వీట్ చేయండి, అవసరం లేదు సార్ మాకు ఈ యాడ్స్. ఆ యాడ్స్కి ఇచ్చే డబ్బులు ఇప్పుడు ఒక మెయిన్ పేపర్ తీసుకోండి, పెద్ద పేపర్ తీసుకోండి, ఈనాడు లాంటి పేపర్లో ఒక ఫుల్ పేజ్ యాడ్ చేయాలంటే 40 లక్షలు 50 లక్షలు ఉంటుంది. సరే, మీరు చిన్న పేపర్లకి ఎలా యాడ్ ఇవ్వరలే, అది వేరే విషయం. పెద్ద పేపర్కి యాడ్ ఇవ్వాలి, మీరు 40 లక్షలు మీరు ఇవ్వాలి. అంటే మొత్తం మీద 10 ఎన్నో పెద్ద పేపర్లు ఉంటాయి, మీడియా ఛానల్స్ అన్నీ కలిపి ఒక పథకం. మీ మొన్న ధరణి, దాని పేరు రైతు ధరణి ఏం భూభారతి పేరు మార్చినందుకు భూభారతి ఓపెనింగ్ కోసం మీరు పెట్టిన ఖర్చు అక్షరాల 30 కోట్లు. ఏది ఓపెనింగ్కే భూభారతి అనేది ఒకటి తీసుకొచ్చాము అని విస్తృతంగా ప్రచారం చేయడానికి మీరు పెట్టిన అక్షరాల ఖర్చు 30 కోట్ల రూపాయలు. ఈ 30 కోట్లతో ఎంతమందికి మరి ఇట్లాంటి దుబారా, ముఖ్యంగా అన్నిటికన్నా పెద్ద దుబారా ఏందయ్యా అంటే మీ మంత్రులు దీనికి కూడా హెలికాప్టర్లో పోతున్నారు, ఇది పోసుకొని కూడా హెలికాప్టర్లో పోతున్నారు. మీ మంత్రులు చాలామంది పోతున్నారు, లేదని మీరు చెప్పకండి, వాళ్ళని ఆపండి, వాళ్ళని కంట్రోల్ చేయండి. అరే భయ్, మనం అప్పుల్లో ఉన్నావురా భయ్, అడుక్కు తింటున్నాము, దివాళా తీసిపోయినాం, మనం వెళ్తుంటే మనం దొంగ లెక్క చూస్తున్నారా భయ్, ఆపండి రా మీ దుబారా అని చెప్పండి మీ మంత్రులకి. లేదా అయిపోయింది నా ప్రభుత్వం ఇంతే, నేను చేయగలిగింది ఇంతే, నా నుంచి మీరు రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకండి, ఉన్నది ఇస్తా లేకపోతే లేదు, 5 ఏళ్ళ తర్వాత వేరే వాళ్ళు సంస్థలు చూసుకుంటారని చెప్పేసేయండి ఓపెన్గా, నో ప్రాబ్లం. ఇంకోటి ఒక చిన్న విషయం చెప్తున్నాను, ఆర్టీసీ కార్మికులకు కావచ్చు, రేపు సమ్మె చేస్తానికి సిద్ధపడుతున్నారు, ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు కలుద్దాం మాట్లాడదాం అంటున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా కొంత సానుకూలంగా ఉన్నారేమో చూడండి, ఒకసారి కలిసి మాట్లాడే ప్రయత్నం చేయండి. అసలే దివాళా తీసిన రాష్ట్రం, స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారండి, నేను అంటలేదు, అసలే దివాళా తీసిన రాష్ట్రం, ఈ సమయంలో ఈ సమ్మెలు ఈ బంధుల వల్ల మరింతగా దివాళా తీసే పరిస్థితి ఉంటుంది. మెయిన్గా ఏంటంటే మాలాంటి సామాన్యులు ఇబ్బంది పడతారు, మేము బస్సుల్లో ట్రావెల్ చేసేవాళ్ళు ఇబ్బంది పడతారు, అసలే మెట్రో వాళ్ళు ఇష్టానుసారంగా రేట్లు పెంచి దబ్బుతున్నారు. కాబట్టి ఆర్టీసీ వాళ్ళు మీరు కూడా సమ్మె చేస్తే సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఒకసారి ఆలోచించండి, తిరుగుబాటు చేస్తారు. అప్పుడు ఇంకేమన్నా ప్రత్యామ్నాయాలు ఉన్నాయేమో, అంటే అధికారులు సహకరించకపోవటం కానీ, లేకపోతే అట్లాంటివి ఇంకేమైనా ప్రత్యామ్నాయం, అంటే ఈ కార్గో సర్వీసులు ఆపటాలు ఇట్లాంటివి చేయండి. కానీ ఈ ప్రజలకి, అంటే జనరల్ పబ్లిక్ ట్రావెల్ చేసే బస్సులను ఆపితే మాత్రం నిజంగా ప్రజలకు తిరుగుబాటు రావచ్చు, పైపోతే అసలే కష్టాలున్న రాష్ట్రం పూర్తిగా దివాళా తీసే పరిస్థితి కూడా ఉండొచ్చు. ఒకసారి ఆ దిశగా ఆలోచన చేయండి.